టనెల్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ నాకైతే పర్లేదు ఓకే అనిపించింది. అది కూడా సెకండ్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టించారు. ఇంటర్వెల్‌కి ముందు నుంచి సినిమా బాగానే పికప్ అయింది. ఆ సీన్స్ అవన్నీ కూడా పర్లేదనిపించాయి. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ చాలా బాగుంది. అంటే కొత్తగా పోలీస్ కానిస్టేబుల్‌గా జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు రౌండ్స్‌కి వెళ్తారు. వెళ్ళాక ఒకరి మీద అనుమానంతో తనని చేసుకొని ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏమైంది అనేది సినిమాలో చూస్తారు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేయడం మాత్రం చాలా బాగా స్టార్ట్ చేశారు. కానీ దాని తరువాత సినిమా చాలా డౌన్ అయిపోయింది. పైగా బోర్ కొట్టింది. ఆ లవ్ స్టోరీ, ఆ పార్ట్ అంతా కూడా చాలా బోర్ కొట్టింది. కానీ ఇంటర్వెల్ నుంచి సినిమా చాలా బాగా పికప్ అయింది. సెకండ్ హాఫ్‌ని కూడా బానే తీసుకెళ్లారు. అక్కడ వచ్చే సీన్స్ అన్నీ కూడా బానే అనిపించాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే బీజీఎం దెబ్బేసింది. అలాంటి సీన్స్ పడేటప్పుడు మంచి థ్రిల్లింగ్ బీజీఎం ఉంటే బాగుండేదన్నమాట. అది మిస్ అయింది. అలాగే విలన్ని కూడా బానే చూపించారు. ఆ యాక్టర్ కూడా బానే చేశాడు. కానీ క్లైమాక్స్‌లో చాలా సింపుల్‌గా లేపేశారేమో అనిపించింది. ఇంకా అథర్వ్ అండ్ లావణ్య త్రిపాఠి మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బానే చేశారు వాళ్ళకిచ్చిన రోల్స్‌లో. ఇంకా డైరెక్టర్ రవీంద్ర మాధవ చాలా మంచి కథనే తీసుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ ప్లేని ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. అంటే ఆ లవ్ స్టోరీని కట్ చేసి థ్రిల్లింగ్ సీన్స్‌ని రాసుకుంటే బాగుండేది. అలాగే బీజీఎం మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిందే. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అయ్యేది. కానీ స్క్రీన్ ప్లే ఫెయిల్యూర్ వల్ల జస్ట్ ఒకే దగ్గర ఆగిపోయింది.